శ్రీ గురుభ్యో నమ. ఓం నమో భగవతే వాసుదేవాయ. భగవద్గీత నిత్యము శ్లోకం చొప్పున చదువుకుంటూ ఉన్నాం. ఇందులో భాగంగా ఈవేళ మనం 17వ అధ్యాయం శ్రద్ధాత్రయ విభాగ యోగము నుండి 7వ శ్లోకాన్ని పరిశీలన చేసుకుందాం. ఆహారస్త్వపి సర్వస్య త్రివిధో భవతి ప్రియః యజ్ఞస్తపస్తథా దానం తేషాం భేదమిమం శృణు. అర్జున, మానవుడు చేయు కర్మములకు ప్రధానమైనటువంటి ఫౌండేషన్ ఆహారమే. ఆహారాన్ని బట్టి గుణాలు, గుణాలని బట్టి కర్మలు, కర్మలను బట్టి ఫలితం ఉంటుంది అని చెబుతూ, ఆహారము కూడా సర్వులకును సత్వాది గుణములను బట్టి 3 విధములుగా ఇష్టమగుచున్నది. అలాగునని యజ్ఞము, తపస్సు, దానము కూడా జనులకు 3 విధములుగా ప్రియమై ఉండుతున్నది. ఆ ఆహారాదుల ఈ భేదమును కూర్చి భగవానుడు చక్కగా అర్జునుల ద్వారా యావత్ ప్రపంచములకు తెలియచేస్తూ ఉన్నారు. ఆహారాదులను 4 గురించి చెప్పదలంచి భగవానుడు వానిలు ఆహారమును కూర్చి మొట్టమొదట ప్రస్తావించుట గమనింపదగినది. జీవుని ఆధ్యాత్మిక సాధన క్రమములో ఆహార శుద్ధి ప్రప్రదమైనటువంటిది. ఆహార శుద్ధిచే చిత్తశుద్ధి, చిత్తశుద్ధిచే జ్ఞానోదయము సంభవించును. ఆహారము శుద్ధముగా లేనిచు మనస్సును మలినముగా నుండుట వలన దాని వలన లక్ష్య ప్రాప్తి చేకొరకయేయుండును అని ఇక్కడ మనకు భగవానుడు చెబుతూ ఉన్నాడు. ఆహారము, యజ్ఞము, తపస్సు, దానము జనులకు ఎన్ని విధములుగా ప్రియమయుండును అన్నప్పుడు వారి వారి గుణమును అనుసరించి 3 విధములుగా ప్రియమయుండును అంటూ ఉన్నారు. సత్వగుణము గలవారికి సాత్విక ఆహారము. ఈ ప్రకారముగా భగవానుడు చెబుతూ ఉన్నాడు. సత్వగుణ ప్రభావం మెండుగా ఉన్నటువంటి వారు సాత్విక ఆహారముని సేవించి తద్విధముగా ఆ ఆహార ఫలితం సత్వగుణం పెంపొంది సాత్విక కార్యక్రమములు, సద్దానములు, సత్ప్రవర్తన, సజ్జన సాంగత్యం, ఈ విధంగా అన్నీ కూడా తోడ్పాటు కలుగుతుంది ఆ యొక్క ఆహార ప్రభావం. కొద్దిమంది అనుకుంటూ ఉంటారు, తెలిసి తెలియనటువంటి మాటలు కావచ్చు, లేక మెట్ట వేదాంతం కావచ్చు, నేను తినేటువంటి ఆహారం నా శరీరమునకే కానీ ఆత్మకు కాదు కదా అనే వర్షణలో మాట్లాడుతూ ఏమి తినినా పర్వాలేదు అనే భావనతో ఉంటారు. వీళ్ళు రాజసిక స్వభావము కలిగి ఉన్న కారణంగా ఇటువంటి మాటలు వచ్చి రాజసిక తామసిక ఆహారములు సేవించిన కారణంగా దాని ప్రభావముచే వాళ్ళు చేయరాని పనులు చేసి తినరాని ఆహారములు తిని ఇంకా నీచ జన్మములకు పోతూ ఉన్నారు అని భగవానుడు ఇక్కడ మనకు చెబుతూ ఉన్నాడు. సర్వం సద్గురు పాదార్పణమస్తు. జయ గురుదేవ.